రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛాతో తన కరము చాపి రమ్మానుచున్నాడు వాంఛాతో తన కరము చాపి రమ్మానుచున్నాడు కన్నీరంతా తుడచును కనుపాపవలి కాపాడును నీ కన్నీరంతా తుడచును కనుపాపవలి కాపాడును కారు మేఘములునే కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును కారు మేఘములనే కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. ఎస్, జీసస్ ఈస్ కాలింగ్ యూ. దేవుని పిలుస్తున్నాడు. నువ్వు వెళ్ళే పరిస్థితిలో, ఆ పోరాటాల్లో ఏ మనిషి నీ యొక్క గుండెలో ఉన్న బాధని కానీ ఆ భారాన్ని కానీ తొలగించలేరు. ఇక నువ్వు అనుకోవచ్చు, ఇక నా వల్ల కాదు, నన్ను ఎవరు అర్థం చేసుకోరు, ఇక నేను మరణించడమే చివరి ఆప్షన్ అని. అలాంటి పని చేయబాకండి. యేసు ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడు. యేసే ఏమైనా చేయగలడు. నీ హృదయంలో ఆ గాయం ఒక్కసారి అయింది, అది పదే పదే రేపబడుతున్న ఆ గాయాన్ని అణిచేవాడు యేసు ప్రభు. ఆయన దగ్గరకు వస్తే చాలండి. చిన్నపిల్లలు బురదలో కానీ లేకపోతే ఒక మట్టిలో కానీ దాంట్లో పడిపోయి అలా ఆడుకుంటా అలా ఉన్నప్పుడు మనం వాళ్ళని చూడంగానే మనకు కోపం వస్తుంది. కోపం వచ్చి ఫస్ట్ వాళ్ళని కొట్టి తర్వాత కలుగుతాం. కానీ దేవుడు ఎలాంటి ప్రేమ కలిగిన దేవుడు అంటే, మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే ఆయన మిమ్మల్ని ప్రేమతో చూస్తాడు, ప్రేమతో మిమ్మల్ని బయటికి తీసుకొస్తాడు, మిమ్మల్ని కడుగుతాడు, మిమ్మల్ని బాగు చేస్తాడు, మీ గాయాన్ని కట్టే దేవుడు ఆయన. ఇలాంటి మనిషిని ఎవరైనా దగ్గర తీసుకుంటారా అనుకోవచ్చు. యేసు ప్రభు మిమ్మల్ని దగ్గర తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. యేసుతో కలిసి ప్రయాణం చేయడానికి ఒక్క నిర్ణయం చాలండి. మీరు ఊహించలేని విజయాల్ని మీకు సంపాదించి పెట్టే ఒక గొప్ప ఆలోచన మీ హృదయంలో కలగనివ్వండి. దేవుడు మిమ్మల్ని ఆయన ప్రేమ చేత పట్టుకొనుగాక. ఆమేన్.